హలో అందరికీ. టుడే మా ఇంట్లో ఏం కర్రీ అంటే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై 1 కిలో, కొద్దిగా చికెన్ ఫ్రై, కొద్దిగా చికెన్ కర్రీ, ఆనియన్స్, అల్లం పేస్ట్, టమోటా, కరివేపాకు. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో కొంచెం బిర్యానీ ఆకు, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మంచిగా గోల్డ్ కలర్లో మంచిగా గోల్డ్ కలర్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా టమోటా వేసుకొని బాగా వేగనివ్వాలి. టమోటా వేగాక కొంచెం అల్లం పేస్ట్ 2 స్పూన్స్, ఇలా ముందుగా చికెన్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేయాలి. హాఫ్ టేస్ట్ ఇది వేసాక బాగా కొద్దిగా చికెన్ ఫ్రై అవ్వాలి. దీంట్లోనే వాటర్ వస్తాయి. వాటర్ వేస్తున్నాం. మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా ముందుగా మంచిగా వాటర్ వచ్చేస్తాయి ఉడికించుకున్న చికెన్లో నుంచి. ఇలా బాగా ఉడిగాక హోమ్మేడ్ ధనియాల పొడి, కారం పొడి, హోమ్మేడ్ మంచిగా ఆడించుకున్న మిరప్పొడి, ధనియాల పొడి వేసేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టుడే మా ఇంట్లో చికెన్ పులుసు, చికెన్ ఫ్రై, రసం చేస్తున్నాం. ఇక్కడ రసం కూడా పెడుతున్నాం. ఇలా వచ్చి కర్రీ ఈ వాటర్ అంతా బాగా సిమ్లోనే పెట్టేసి బాగా ముక్కగా పట్టేసి అప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి, ఉడకబెట్టుకోవాలి. సన్నని మంట కొద్దిగా నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా చికెన్ ఉడకడానికి ఇప్పుడు ఈ స్టేజ్లో కొద్దిగా వాటర్ వేసుకున్నాం.
అంతే, ఈ వాటర్ సరిపోద్ది చికెన్ ఉడకడానికి. మంచిగా మిక్స్ చేసి హైలో 5 మినిట్స్ కొంచెం సేపు సిమ్లో ఉడకనిస్తే అయిపోద్ది మన చికెన్ కర్రీ రెసిపీ. టేస్టీ టేస్టీ. ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకున్నాం. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దించేసుకున్నాం. ఇలా వచ్చింది ఫైనల్. నా చికెన్ కర్రీ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్. న్యూగా ఛానల్ స్టార్ట్ చేశాను, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ కొంచెం 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని చికెన్ ఫ్రై వేస్తాం. 1 టేబుల్ స్పూన్ నూనె, కొంచెం ఆనియన్స్, కొంచెం పట్ట, కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవి బాగా మంచిగా దూరగా మిక్స్ చేసుకోవాలి చికెన్ ఫ్రైకి. కొంచెం టమోటా వేసాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా వేగంగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయ్యాక చికెన్ వేసుకోవాలి. మంచిగా చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకున్నాక మంచిగా ఫ్రై కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. మంచిగా దీంట్లోంచి వాటర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు చికెన్లో బాగా వాటర్ అనేది వచ్చేసింది. ఇప్పుడు కొద్దిగా కారపొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా మిరియాల పొడి 3 మిక్స్ చేసుకొని వేసుకోవాలి. ఈ వాటర్ అంతా మసాలా అంతా ఆ ముక్కలకి పట్టిపోయేంత వరకు సిమ్లోనే పెట్టుకొని నీట్గా బాగా వాడనివ్వాలి, ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడు టేస్టీ చికెన్ ఫ్రై మనకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు పెట్టేసుకోవాలి. ఫైనల్గా మన ఫ్రై అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం. క్యాప్చర్ చేయడం లేదు కొత్తిమీర కెమెరా. ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ. నచ్చితే లైక్ చేయండి. నా చికెన్ ఫ్రై కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేయండి. అంతే, ఈ స్ట్రెచ్చర్లో ఆఫ్ చేసుకోవాలి. చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. అందరు కొబ్బరి మసాలాలు అవన్నీ వేసుకుంటారు, మేమైతే వేసుకోము. మా ఇంట్లో ఇలాగే ఇష్టపడతారు. ఓకే బాయ్ ఫ్రెండ్స్.